ఏ రోజైనా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ అసలు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు. అది తెలిసినాక కూడా ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారు తన యొక్క ఇమేజ్ని కాపుకే లిమిట్ చేస్తున్నారు అన్నది. ఆ దక్షిణ కోస్తా 4 జిల్లాల్లో మెట్ట ప్రాంతంలో తిరుగుబాటు దూరం ఉంది. డెల్టా ప్రాంతంలో పోతమనే హ్యాండ్ మొత్తం బీసీలను వెనకేసుకొని వచ్చారు కాబట్టి బీసీ సామాజిక వర్గం వాళ్ళతో తిప్పుకోగలిగారు కాబట్టి వాళ్ళు అధికారంలోకి రాగలిగారు. బట్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ కూడా బీసీతో కనెక్టివిటీ లేదు. కోడికత్తి అనేటువంటిది బ్రహ్మాండ పెద్ద డ్రామా అని తెలుసు అందరికీ. అలాగే బాబాయ్ మర్డర్ కేసు ఎవరు చేశారో అయ్యాలు కూడా తెలుసు. వాళ్ళే జైలుకి వెళ్ళారు, రక్తగాయాలైన వాళ్ళకు ఊళ్ళు ఖాళీ చేశారు, నడి రోడ్డు మీద మోకాలతో గుండెల మీద తొక్కు పెట్టి పెక్కొచ్చారు. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. మరి మీరు అన్నట్టు ఇప్పుడు కాపు సామాజిక వర్గంలో ఒక బలమైన అటువంటి కోరిక ఏంటంటే మా సామాజిక వర్గం నుంచి గత 70 సంవత్సరాలలో ఎవరు కూడా ముఖ్యమంత్రి కాలేదు. అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడైనా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో కానీ కాలేదు. కాబట్టి మేము ఇవాళ 25% ఓట్ బ్యాంక్ ఉంది మాకు ఈ ఆంధ్రప్రదేశ్లో. యాజ్ ఏ కాపుకు ఒక 15% ఉంటే మిగతా సబ్ క్యాస్ట్లు అన్నీ కలిపి, కాపులో ఉన్నటువంటి సబ్ క్యాస్ట్లు అన్నీ కలిపి, అటు మున్నూరు కాపు కానివ్వండి, బలిజా కానివ్వండి, తెలగ కానివ్వండి, కలిపి 25% ఓట్ బ్యాంక్ ఉంది. మాకు ఒక సీఎం కావాలి అనేది కోరిక వాళ్ళు బలంగా ఉంది. మరి 25%కే పరిమితం అయ్యి పవన్ కళ్యాణ్ గారిని రిస్ట్రిక్ట్ చేస్తే కాపు సామాజిక వర్గం ఇవాళ సీఎం కావాలన్నా అధికారంలోకి రావాలన్నా ఒక 45% నుంచి 50% ఓటు బ్యాంకు కావాల్సి ఉంటుంది. మరి మిగతా 25%, ఎందుకంటే ఉన్న 25% కాపు మొత్తం ఈయనకే పడదు. అందులో కూడా ఫ్రాక్షన్స్ ఉంటాయి. అటు వైసీపీ నుంచి కాపు సామాజిక వర్గం నిలబడవచ్చు, ఇంకా టీడీపీ నుంచి నిలబడవచ్చు. అసలుటప్పుడు భవిష్యత్తులో వీళ్ళు ముఖ్యమంత్రి కావాలి అనుకున్నప్పుడు 45% ఓటు బ్యాంక్ రావాలనుకున్నప్పుడు ఈ కాపు ఈక్వేషన్ తోటి ఏ రోజైనా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ అసలు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు. అది తెలిసినాక కూడా ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారు తన యొక్క ఇమేజ్ని కాపుకే లిమిట్ చేస్తున్నారు అన్నది చెప్పాలి. ఇప్పుడు ఆయన అది తెలుసుకున్నాడు కాబట్టి ఆ కులానికి పరిమితం అవ్వకుండా వ్యవహరిస్తున్నాడు. చాలా అనునయంగా సముదాయిస్తున్నాడు ఆయన. మీకు ఇక్కడ ఏ ఒక్క కులం కూడా కులం బేస్గా మాకు రావాలంటే రాదండి. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికీ కాలేరు. ఎందుకంటే మీరు అందరి వాడిగా ప్రూవ్ చేసుకోవాలి. అవును, ఎందుకంటే టీడీపీ చూస్తే 5% ఉన్న కమ్మాలు కూడా ఇవాళ మొత్తం బీసీలను వెనకేసుకొని వచ్చారు కాబట్టి బీసీ సామాజిక వర్గం వాళ్ళతో తిప్పుకోగలిగారు కాబట్టి వాళ్ళు అధికారంలోకి రాగలిగారు. బట్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ కూడా బీసీతో కనెక్టివిటీ లేదు. అంటే అది ఆయన పొరపాటు కాదండి. అంటే మొదటి నుంచి ఐడియాలజీ బ్యాడ్ వచ్చింది. అంటే మీరు చెప్పినట్టుగా 25%, 23% రాంగ్ అంటే ఆ లెక్కలో అసలు అంత పర్సంటేజ్ లేరు. ఓకే, కోస్తా కాపులు వేరు, అంటే కృష్ణా ఈస్ట్ వెస్ట్ కాపులు మెట్ట ప్రాంతం, మళ్ళీ అందులో మెట్ట ప్రాంతం వేరు, డెల్టా వేరు. అంటే టోటల్ ప్రజల ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది. మెట్ట ప్రాంతంలో చాలా పౌరుషంగా ఉంటారు అందరూ కూడా. తిరుగుబాటుతనం ఉంటుంది, తిరుగుబాటు దూరం ఉంటుంది మెట్ట ప్రాంతంలో. కోస్తాలో ఆ దక్షిణ కోస్తా 4 జిల్లాల్లో మెట్ట ప్రాంతంలో తిరుగుబాటు దూరం ఉంటుంది. డెల్టా ప్రాంతంలో పోతమనే అనుకుంటారు. ఈ రకమైన వైరుధ్యాలు ఉన్నప్పుడు మీకు అందరు కన్సాలిడేట్ అయ్యి ఎందుకు వస్తారండి? అలాగే ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు వాళ్ళు బీసీలు, మున్నూరు కాపులు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో మున్నూరు కాపులు వాళ్ళు బీసీలు, రాయలసీమలో బలిజాలు వాళ్ళు బీసీలు. వీళ్ళు అసలు వాళ్ళతో ఇటీవల కాలంలో మేము అందరూ కాపులు అంటున్నారు, కానీ వాళ్ళు ఎప్పుడు కలుపుకున్నారు? ఇప్పుడు క్యాస్ట్లో ఉపకులాలు ఉంటాయి. బీసీల్లో కూడా మీకు రాజ్యాధికారం దక్కపోవడం కారణం ఏంటంటే అనేక ఉపకులాల సమాహారం బీసీ వర్గం, బలహీన వర్గాలు. కాబట్టి పక్కోడిని సహించలేనప్పుడు మీరు ఇది కులం బేస్డ్గా జరగదండి. మీకు ఎప్పుడన్నా అప్పుడప్పుడు మనవడని ఎందుకు వేస్తారండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వేశారు ఓట్లు? అతనేమన్నా అంతకుముందు ఏమైనా చేశాడా? ఒక సానుభూతి, ఒక ఛాన్స్ని అడిగాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఎంత దారుణం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిక అతను వాళ్ళ నాన్నగారు హయాంలో 1,00,000 కోట్లు కొట్టేయడని అన్నారు, కానీ 43,000 కోట్లు ఎస్టాబ్లిష్ అయింది కదా. అనేక కేసులు ఏమని కింద ఉన్నాడు కదా, 16 నెలలు జైలు చేసాడు కదా, ఉత్తుమునని బెటర్ కదా అన్నాళ్ళు. తర్వాత మొత్తం మీద సోనియా గాంధీ గారు కరుణిస్తే ఏదో రకంగా ఉపయోగపడతాడులే అని వదిలేశారు. ఏదైనా సిస్టమ్ వాళ్ళ చేతిలో ఉంది. ఇవాళ ఇవన్నీ తెలుసు వాళ్ళకి. కోడికత్తి అనేటువంటిది బ్రహ్మాండ పెద్ద డ్రామా అని తెలుసు అందరికీ. అలాగే బాబాయ్ మర్డర్ కేసు ఎవరు చేశారో అయ్యాలు కూడా తెలుసు అందరికి. అంటే మోజు ఉన్నప్పుడు, బాగా మోజు ఉందనుకోండి, రోకల బండ కరకజ్జం అంటారు మా ఏపుని. రోకల బండ అంటే రోడ్డు మీద తిరిగి పూరు కూడా ఉంటుంది, వానాకాలం ఎర్రగా ఉంటుంది. దాని చేతిలో పెట్టి కరకజ్జం అంటే ఒక స్వీట్, బెల్లంతో చేసే స్వీట్, ఆ చేతిలో పెట్టి కరకజ్జం అంటే తినేస్తాడనమాట ఆ పురుగుని కూడా. మోజు ఉంటే
అలాగా అతను గెలిపించుకున్నారు. అతను ఏం చేశాడు, వచ్చిన వెంటనే వీళ్ళందరికీ దొరివేశాడు. ఇప్పుడు మళ్ళీ అందరి కళ్ళు తెరుచుకున్నాయి. ఈ ఎన్నిక మాత్రం ఎవరు ఎన్ని కులాలు మతాలు ప్రాంతాలు చిచ్చు రేపాలనుకున్నా పవన్ కళ్యాణ్ గారి మీద విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ముద్ర వేయాలండి. అలాగే టీడీపీ మీద ఆల్రెడీ లాస్ట్ టైం వేసారు, వాడేశారు. అది ఈసారి పని చేయట్లేదు అందుకుని ఈయన మీద వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద. కాపులు అందరూ పవన్ కళ్యాణ్ గారి ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వేస్తారండి ఓట్లు? పవన్ అన్నకి ప్రాణం ఇస్తాం, జగన్ అన్నకి ఓటు వేస్తా ఉన్నారండి. అవునా కదా? కాబట్టి ఆయన కూడా అర్థమయ్యి టీడీపీ తోటి ఉంటే టీడీపీ ట్రెండ్ బాగుంది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీయే పోరాటం చేసింది. మీకు నాకు తెలుసు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఎందుకంటే ది డే బిగినింగ్ నుంచి వాళ్ళే దొరివేయించుకున్నారు, వాళ్ళే తన్నించుకున్నారు, వాళ్ళే కేసులు పెట్టించుకున్నారు, వాళ్ళే జైలుకి వెళ్ళారు, రక్తగాయాలైనవి, వాళ్ళకు ఊళ్ళు ఖాళీ చేశారు, నడి రోడ్డు మీద మోకాలతో గుండెల మీద తొక్కిపెట్టి పెక్కొస్తారు. ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగినాయి. ఎవరైతే కావాలి రావాలనుకున్నారో దళిత సమాజాన్ని ఆయన చచ్చంత దారుణంగా ఉంచాడు. ఈ ఎన్నాటికి పోరాడింది టీడీపీ. లోకేష్ గారు, చంద్రబాబు గారు, ఆ పార్టీ నాయకులు ఎవరో ఒకరు అండగా ఉన్నారు, వాళ్ళకి దగ్గరికి వెళ్ళారు. అనేక నిర్బంధాలకి, ఆటంకాలకి, అడ్డంకులకి, దుర్మార్గానికి, దోష్ట్యాలకి, గృహ నిర్బంధాలకి గురయ్యారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశాడు? ఏమీ చేయలేదు కదా. ఆయన ఏం చేశాడు? పైగా 2019 ముందు బీజేపీని వ్యతిరేకించి వాజ్పేయి లొడ్లని ఇవన్నీ మాట్లాడి బీజేపీ ఏమి ఇచ్చిందని బీజేపీతో వెళ్ళిపడినా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కొంచెం దెబ్బతిన్నా. ఎందుకంటే ఆయనకు ఒక సువర్ణ అవకాశం ఇచ్చింది. టీడీపీని తిరస్కరించారు, ప్రజలు కళ్ళ ముందు కనపడుతుంది. తను డెవలప్ చేసుకోవాల్సి ఓట్ బ్యాంక్ ఉన్నా కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది. ఈయన నేనేమనుకున్నానంటే ఈయన బీజేపీలో చేరేడు కాబట్టి వీళ్ళిద్దరు కలిపి దీని అధికారంలో రావడానికి బిల్డప్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి అలాగే తప్పుల మీద తప్పులు ఆయన చేయించేస్తారు. ఎమ్మెల్యేలో తోటరాముడు ఏం చేస్తాడంటే మటర్ చేయించి కూడా తిప్పుకుంటాడు కదా, అలాగే జగన్మోహన్ రెడ్డి చేత తప్పులు చేయించారు వాళ్ళు. లేకపోతే ఏం పోయగలమండి అతనికి? అతన్ని ప్రజలందరూ నువ్వు కావాలి రావాలి, నువ్వు మనమే ఉద్ధరిస్తావు, ఏడు మోగం చూసి ఓటేసావు అనుకున్నారు వాళ్ళే. అటు అతను రాజధాని పాడు చేయాల్సిన అవసరం అతనికి ఏమొచ్చిందండి? ఏం చెప్పొచ్చాడు? ఆయన ఏం చెప్పొచ్చాడు?